వచ్చాము. డాక్టర్ హానిమన్ గారు గజ్జిపొక్కుని గూర్చి అనిదం పూర్వంగా అంటే ఇంతకు పూర్వం లేనిదిగా చెప్పిన తన క్రొత్త పరిశోధన పరిశీలనలను ఇప్పుడు ప్రస్తావించదము అన్నారు. సో గజ్జిపొక్కు అంతకు పూర్వం లేదని చెప్పిన తన కొత్త రీసెర్చ్ అబ్జర్వేషన్ ఏదైతే ఉందో దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటామని చెప్తున్నారు. పూర్వీకుల్లో కొందరు తాము గజ్జిపొక్కును అణిచుడితో నానా వ్యాధులు అనేకం వస్తున్నట్లుగా 1816-17 సంవత్సరముల్లో ఎంతో దీర్ఘముగా ఆలోచించిన మీదట నిర్ణీతమైన ఒక అవగాహనకు వచ్చారు అంటున్నారు. సో ఆ ప్రీవియస్ గా చాలా మంది ఈ గజ్జిపొక్కును అణిచడంతో నానా రకాలైన డిసీజెస్ వస్తున్నట్లుగా ఆ 1816-17 సంవత్సరముల్లో ఎంతో చాలా డీప్ గా ఆలోచించిన తర్వాత ఒక కంక్లూజన్ కి వచ్చారంట హానిమన్ గారు. అనేక అంశములతో వివిధాంశములతో ఏకైకమైన ఒక మహాకళా చిత్రములో వలె వివిధ కణ ధాతు అవయవ మండలాలతో అవినాభావ సంబంధముతో ఉన్న శరీరము మొత్తము ఒకటిగానే ఆరోగ్యానారోగ్య దశల్లో పనిచేస్తుంది అన్నారు. సో అంటే మనకి ఒక పోర్ట్రైట్, ఒక అద్భుతమైన ఒక పోర్ట్రైట్ ఏదైతే ఉంటుందో ఆ పోర్ట్రైట్ లో రకరకాలైన అంశాలన్నీ కలిసి అ- అది సింగిల్ గా మనకి కనిపిస్తుంది. ఒక పిక్చర్ గనక మనం చూస్తే అందులోని చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది. బట్ కానీ అవన్నీ కలిపితేనే అది పిక్చర్ ఎలాగైతే అయిందో మన బాడీ కూడా ఆ వివిధ కణధాతు అవయవ మండలాలతో అవినాభావ సంబంధముతో ఉన్న శరీరం మొత్తము ఒకటిగానే అనారోగ్య దశల్లో పనిచేస్తుంది. సో హెల్త్ లోని డిసీజ్ లోని కూడా బాడీ అంతా కూడా ఎంత అందులోని ఎన్ని సెల్స్ ఉన్నా టిష్యూస్ ఉన్నా ఆర్గాన్స్ ఉన్నా అవన్నీ కలిపి ఒకదానికొకటి అవినాభావ సంబంధంతో బాడీ మొత్తం కూడా హెల్త్ లోని డిసీజ్ లోని కూడా మనకి పనిచేస్తుంది, ఒకటిగానే పనిచేస్తుంది అని చెప్తున్నారు అనమాట. యంత్రములో ఒక చెడిపోయిన భాగమునకు ప్రత్యామ్నాయముగా అలాంటి కొత్త భాగమును అమర్చి ఆ యంత్రమును యథాపూర్వ స్థితిలో పని చేయించవచ్చును. ఒక మిషన్ లోని ఒక పార్ట్ కనుక పోతే ఆ పార్ట్ ని మనం తీసేసి మళ్ళా కొత్త పార్ట్ ని పెట్టి ఆ యంత్రం ఏదైతే ఉందో ఆ మెషిన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆ ప్రీవియస్ స్టేట్ లోకి మనం తీసుకొచ్చి పని చేయించవచ్చు. కానీ జీవశక్తిని నడిపించు శరీరము అలా నడవక దానిలో ఏ ఒక్క భాగము ఏమాత్రము హాని చెందినను శరీరం మొత్తం వక్రించి స్పందించును అన్నారు. బట్ వైటల్ ఫోర్స్ ఏదైతే ఉందో అది బాడీని మనకి అలా నడవక ఏ ఒక్క భాగం ఏ ఒక్క పార్ట్ లోని ఆ డిస్టర్బ్ అయినా కానీ బాడీ మొత్తం కూడా అది డీవియేట్ అయ్యి రియాక్ట్ అవుతుందంట. సో అంటే ఏదో ఒక పార్ట్ లోని ఇబ్బంది వచ్చినా గానీ బాడీ మొత్తం రియాక్ట్ అవ్వడం అన్నది మనకి అర్థం అవుతుంది అనమాట. వ్యాధి శరీరంలో క్రొత్తగా వివిధ ద్రవములు, స్రావములు, ప్రకోపములు, కార్య వికారములు, నవ నిర్మాణములు, ప్రతీకార చర్యలు వంటి జీవశక్తి కల్పించి వ్యాధిని ఎదుర్కొనుటకు లేక నిర్మూలించుటకు పూనుకొను అంటున్నారు. అంటే ఏంటి? సో డిసీజ్ వచ్చింది. డిసీజ్ వచ్చినప్పుడు మన వైటల్ ఫోర్స్ ఏదైతే ఉందో, జీవశక్తి ఏదైతే ఉందో ఆ వైటల్ ఫోర్స్ ఏం చేస్తుంది? అది రకరకాలుగా రియాక్ట్ అవుతుంది ఆ డిసీజ్ కి. కొన్నిసార్లు వివిధ ద్రవములు, స్రావములు అంటే కొన్ని కొన్ని కొత్తగా లిక్విడ్స్ ని కానీ లేదా డిశ్చార్జెస్ ని కానీ బయటికి ఆ ప్రొడ్యూస్ చేస్తుంది. లేదా ప్రకోపములు అంటే ఇన్ఫ్లమేషన్స్ కానివ్వండి, కార్య వికారములు, నవ నిర్మాణములు అంటే కొన్ని పోయిన వాటిని మళ్ళా అది రీజనరేట్ చేయడం కానివ్వండి, లేదా ప్రతీకార చర్యలు. సో అంటే ఆ డిసీజ్ కి ఎగెనిస్ట్ గా ఒక రకమైన రియాక్షన్స్ ని వైటల్ ఫోర్స్ కల్పించి ఆ డిసీజ్ ని ఎదుర్కోవడానికి కానీ లేదా నిర్మూలించడానికి కానీ ఈ వైటల్ ఫోర్స్
బాగా స్ట్రాంగ్ గా యాక్ట్ చేస్తుందని చెప్తున్నారు. అలా చేయడం దాన్ని ఆత్మరక్షణోపాయమగును అంటారు. సో ఇలా చేయటం ఏంటి, ఎందుకు చేస్తుందంటే సెల్ఫ్ డిఫెన్స్ సెల్ఫ్ డిఫెన్సివ్ మెకానిజం అన్నమాట. ఇలా చేయడం వల్ల ఇట్టి ప్రయత్నములో అది తగినట్టుగా ఒక విశిష్టమైన ఒక గజ్జిపొక్కును సహజ కర్తవ్యముగా బహిష్కరణ అవయవముల్లో పెద్దదైన చర్మం మీద సృష్టించును అన్నారు. సో ఈ ప్రయత్నంలో ఎప్పుడైతే డిసీజు ని ఎలిమినేట్ చేసే ప్రయత్నంలో వైటల్ ఫోర్స్ ఏం చేస్తుందంట, ఒక పెక్యూలియర్ గజ్జిపొక్కుని ఆ మనకి ఎలిమినేటివ్ ఆర్గాన్స్ లో అన్నిటికన్నా పెద్ద ఎలిమినేటివ్ ఆర్గాన్స్ అయిన స్కిన్ మీదకి బయటికి ఆ గజ్జిపొక్కుని ప్రొడ్యూస్ చేస్తుందంట. ఇది లోని దీర్ఘ సోరామయజమునకు బాహ్య చిహ్నము అని. సో ఇంటర్నల్ గా ఉన్న ఆ క్రానిక్ సోరా టోరిక్ మయాజం ఏదైతే ఉందో దానికి ఎక్స్టర్నల్ గా మనకు కనిపించే ఆ ఇదన్నమాట ఈ గజ్జిపొక్కు అన్నది ఏదైతే ఉందో అది. ఉదాహరణకు తరుణమయాజములైన స్ఫోటకము, తడపర వంటి వానిలో జీవశక్తి ప్రథమమున ప్రకోపమును, తర్వాత దానికి తగిన విశిష్టమైన పొక్కులను చర్మం మీద కలిగించును అన్నారు. సో మనకి ఎక్యూడ్ మయాజమ్స్ లోకి వచ్చేసరికల్లా ఆ ఈ స్ఫోటకము, మమ్స్, మీజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోని వైటల్ ఫోర్స్ ముందు ఒక ఇన్ఫ్లమేషన్ ని తీసుకొని వచ్చి తర్వాత దానికి తగ్గట్టు ఆ బయటికి ఆ పెక్యులియర్ ఎరప్షన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అంటే మనకి స్మాల్ పాక్స్ అయితే స్మాల్ పాక్స్ లా ఉండే ఆ పొక్కులు, లేదా మమ్స్ అయితే మమ్స్ లోని ఉండే పొక్కులు లాంటివి మనకి అది ఆ డిసీజ్ ని బట్టి అది బయటికి ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. దీర్ఘమయాజములైన సోర, కొరుకుడు, సైకోసిస్ లందు కూడా జీవశక్తి గజ్జిపొక్కును, కొరుకుడు పుండును, అత్తికాయ పులిపెరును కలిగించును అన్నారు. సో క్రానిక్ మయాజమ్స్ అయిన సోర, సిఫిలిస్, సైకోసిస్ లో కూడా వైటల్ ఫోర్స్ సోరాలోనైతే గజ్జిపొక్కు, ఆ సిఫిలిస్ లో అయితే సిఫిలిటిక్ శాంకర్, అదే సైకోసిస్ అయితే ఆ అందులోని ఫిగ్వాట్ ని కూడా మనకి ఎక్స్టర్నల్ గా ప్రొడ్యూస్ చేస్తుందని చెప్తున్నారు అన్నమాట. ఇట్టి కల్పిత ప్రాదేశిక వ్యాధి బహిష్కరణ రూపములను పై పూత మందులతో చికిత్స చేసినప్పుడు అవి అణిగి లోనికి జొచ్చుచు అనేక వినాశకర విష పరిణామ వ్యాధులను రూపొందించారు. సో ఎప్పుడైతే ఈ ఎక్స్టర్నల్ గా మనకి ఎక్స్టర్నల్ మ్యాలడీస్ అంటారు, అంటే ఇంటర్నల్ గా ఉన్న అంతటి క్రానిక్ డిసీజ్ కూడా ఎక్స్టర్నల్ గా చాలా సింపుల్ గా ఎలిమినేటివ్ ప్రాసెస్ లో బయటికి వచ్చినప్పుడు, అది సింపుల్ ఫామ్ లో బయటికి వెళ్ళిపోయే ప్రయత్నం చేసినప్పుడు మనం దానికి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ వాడి దాన్ని పూర్తిగా ఆ సప్రెస్ చేసినప్పుడు అది ఇంటర్నల్ గా బాగా వెళ్ళిపోయి అనేక వినాశకర విష పరిణామ వ్యాధులను రూపొందించును. అసలు మోస్ట్ డేంజరస్ అండ్ మోస్ట్ క్రానిక్ అండ్ మోస్ట్ డిస్ట్రక్టివ్ అండ్ డేంజరస్ డిసీజెస్ ని ఈ సపరేషన్ వలన ఇంటర్నల్ గా అయిపోతుందంట. డాక్టర్ హాన్మన్ గారు ముఖ్యముగా గజ్జిపొక్కు మయాజమును గూర్చి తన దీర్ఘకాలిక పరిశోధనలో తెలుసుకున్న గమనికలు. సో ఇక్కడ మనం ఆ, ఇంకా ఇప్పుడు మనకి చెప్పిన ఈ ప్రైమరీ ఫార్మ్ ఆఫ్ ది డిసీజ్ ఏదైతే ఉందో, సిఫిలిటిక్ శాంకర్ అవనియండి, లేదా గనోరియాలో వచ్చే ఆ సైకోసిస్ లో వచ్చే ఫిగ్వాట్ కానివ్వండి, లేదా ఈ సోరాలో వచ్చే ఈ గజ్జిపొక్కు కానివ్వండి, ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని సప్రెస్ చేసినప్పుడు చాలా డేంజరస్ కాన్సిక్వెన్సెస్ లోపల మనం ఫేస్ చేయాల్సి వస్తుందని మనకి అర్థం అవుతుంది అనమాట. సో దీనికి మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం, వాట్స్ ని ఆ లేజర్ ట్రీట్మెంట్ తో రిమూవ్ చేయడం మనం చాలా మంది వినే ఉంటారు, చాలా మంది చూసే ఉంటారు. సో ఆ వాట్స్ ని చూడండి, ఆ వాట్స్ కి ట్రీట్మెంట్ ఇంకే అదర్ సిస్టమ్స్ లోనే లేదు. ఆయుర్వేదంలో అది ఏదో సున్నం ఏదో పెడుతూ ఉంటారు,
అది కూడా మోస్ట్ డేంజరస్. అక్కడ మచ్చ ఉండిపోద్ది. అది కాకుండా అది కూడా మనం బలవంతంగా దాన్ని రిమూవ్ చేయడం అన్నమాట. సో అంతటి సింపుల్ ఫామ్ లో ఉన్న డిసీజ్ ని మనం ఎప్పుడైతే ఎక్స్టర్నల్ గా మనం రిమూవ్ చేస్తామో ఇప్పుడు దాని ఇంటర్నల్ గా అది ఇంకా హెల్ప్లెస్ కండిషన్ లో ఆ వైటల్ ఫోర్స్ బయటికి పంపించింది. ఆ లోపల ఉన్న అండ బ్రహ్మాండాన్ని మొత్తం బయటికి పంపించింది. ఆ పంపించిన దాన్ని మళ్ళా మనం సప్రెస్ చేసి లోపలికే తోసి లోపలికి ఎప్పుడైతే పంపిస్తామో అది మొత్తం కూడా ఆ వైటల్ ఫోర్స్ పేక్కి చుట్టుకొని ఇంకా వైటల్ ఫోర్స్ హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో అది మొత్తం ఇంటర్నల్ ఆర్గాన్స్ ని అటాక్ చేసేస్తుంది అనమాట. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో ఇది అర్థమైతేనే మనకి మనం ఇష్టం వచ్చినట్టు ప్రతి దానికి పింపుల్స్ వచ్చాయి దానికి ఏదో క్రీమ్ రాయడం, లేదా ఫేస్ కలర్ మారిపోతుంది ఏదో క్రీమ్ రాయడం, లేదా ప్రతి దానికి కూడా ఏదో క్రీమ్ రాయడం, ఏదో ఒక ఇది రాయడం, లేదా నొప్పి వస్తుంది ఓన్లీ రాయడం, ఏదైతే అది ఈ ఎక్స్టర్నల్ అప్లికేషన్ విచ్చలవిడిగా వాడడం ఇది మొత్తం కూడా చాలా చాలా డేంజరస్. ఈ దీని వల్ల ఇంటర్నల్ గా చాలా చాలా డేంజరస్ కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని మనం కదపకూడదు. వాటిని మనం రైడ్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ తోనే తగ్గించుకోవాలి. నాట్ ఓన్లీ దట్, మనకి వైటల్ ఫోర్స్ ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్పేది అది ఎప్పుడు కూడా సింపుల్ ఫామ్ లో ఈ డిసీజ్ ని ప్రొడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఎప్పుడైతే ఏ ఎబనార్మాలిటీ అయినా కానీ ఇంటర్నల్ గా ఉన్న డిసీజ్ కి మనకు ఒక ఇండికేషన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎత్తుపళ్ళు, ఎత్తుపళ్ళు వచ్చాయంటే ఖచ్చితంగా ఇంటర్నల్ గా ఉన్న ఆ డిసీజ్ కి ఒక ఇండికేషన్ అది. సో ఆ ఎత్తుపల్లిని ఎత్తుపల్లులానే ఉంచాలి. ఎప్పుడైతే మీరు క్లిప్పులు అవి పెట్టి దాన్ని గనక మీరు సెటరేట్ చేశారంటే ఈస్థెటిక్ సెన్స్ అని అనుకొని అందంగా బయటకు కనిపించాలని గనక దాన్ని గనక మీరు సప్రెస్ గనక చేస్తే ఖచ్చితంగా దాని కాన్సిక్వెన్సెస్ ని మనం ఫేస్ చేయక తప్పదు. గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఎప్పుడైతే సింపుల్ ఫామ్ లో డిసీజ్ బయటికి ఎగ్జిబిట్ అయ్యి ఆ సింపుల్ ఫామ్ లోని ఉన్నప్పుడు దాన్ని మనం కెలికి దాన్ని ఆ డిసీజ్ ని మళ్ళా మనమే లోపలికి పంపించి మనమే అపరిమితమైన అనర్థాలను అన్నిటినీ కూడా మనమే తెచ్చుకుంటున్నాం అన్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి కరెక్షన్స్ చాలా చాలా రిస్క్ అండ్ మోస్ట్ డేంజరస్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డాక్టర్ హానిమన్ గారు ముఖ్యంగా గజ్జిపొక్కు మయోజమును గూర్చి తన దీర్ఘకాలిక పరిశీలనలో తెలుసుకున్న గమనికలు. సో ఈ థోరిక్ మయాజం ఏదైతే ఉందో దాని గురించి ఆయన చేసిన ఆ అబ్జర్వేషన్స్ లో ఆ ఏంటేంటి తెలుసుకున్నారన్నది మనం చదువుకోబోతున్నాం అన్నమాట. గత శతాబ్ది త్రయములో మానవుల్లో నడిచిన గజ్జిపొక్కు చాలా తేలికగా ఈ క్రింది ఉదాహరణలుగా చెప్పే నిమిత్త కారణములతో అదృశ్యమగును అంటున్నారు. అంటే అప్పట్లో ఉన్న ఆ గజ్జిపొక్కులు ఏవైతే ఉన్నాయో అవి చాలా చిన్న చిన్న కారణాలకి సప్రెస్ అయిపోయాయంట. అవి ఏంటిదని మనకి కింద చెప్తున్నారు. అది ఆ ఇది చదివితే మనకి చాలా చాలా భయం కూడా వేసేస్తుంది అనమాట. అలాంటి చిన్న చిన్న కారణాలకు కూడా అది సప్రెస్ అయిపోయి లోపల చాలా అండ బ్రహ్మాండం అయిపోయి విపరీతంగా పెరిగిపోతూ ఉంటది అనమాట. అవి ఏంటిది అన్నది తేలికైన శారీరక ఉదాహరణలు అన్నారు. అంటే చాలా సింపుల్ మనకి ఫిజికల్ కాజెస్ ఏంటిది అన్నది చల్లని వాతావరణంలో వేడి నీళ్లతో ఉష్ణజల ప్రవాహములలో ఖనిజ లవణ జలములలో చేసిన స్నానములతో స్ఫోటకము తడపర వంటి జ్వరాదులలోని అతిసారముతో చర్మ ధర్మ లోపములతో ఇన్యాక్టివిటీ ఆఫ్ ది స్కిన్ వలన వీటన్నిటి వలన కూడా పోతుందంట. అంటే బాగా చల్లగా వాతావరణం ఉన్నా పోవచ్చు, వేడి నీళ్ళతో బాగా స్నానం చేసినా పోవచ్చు, లేదా ఉష్ణ జల ప్రవాహముల్లో అంటే ఈ హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఏవైతే ఉంటాయో హాట్ వాటర్ స్ప్రింగ్స్ లో స్నానం చేసినా సరే పోవచ్చు. ఖనిజ లవణ జలములలో చేసిన స్నానములతో మినరల్ బాత్స్. సో మినరల్ బాత్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోని స్నానం చేసిన పోవచ్చు, లేదా మనకి
స్మాల్ పాక్స్, మీజిల్స్ వంటి ఫీవర్స్ లో వచ్చే ఆ డయేరియా లేదా ఆ ఇన్యాక్టివిటీ ఆఫ్ స్కిన్, వాటి వల్ల కూడా ఈ గజ్జిపొక్కు అనేది ఏదైతే ఉందో అది అతి సులభంగా, అతి సునాయాసంగా సప్రెస్ అయిపోతుంది అనమాట. మనం చూస్తూ ఉంటాం, మీరు కూడా వినే ఉంటారు, ఎక్కడో మనకి ఈ హాట్ స్ప్రింగ్స్ అయి ఉంటాయి, అందులో స్నానం చేస్తే జబ్బులన్నీ పోతాయి, లేదా అక్కడ వాటర్ లో స్నానం చేస్తే స్కిన్ కంప్లైంట్స్ అన్ని పోతూ ఉంటాయి. మనం వింటూ ఉంటాం, లేదా చదువుతూ ఉంటాం. సో అవన్నీ కూడా మోస్ట్ డేంజరస్ సప్రెషన్స్ అన్నమాట. వాటి వల్ల చాలా సప్రెషన్ అయిపోయి ఇంటర్నల్ గా చాలా చాలా హెల్త్ మొత్తం డిస్టర్బ్ అయిపోయి డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటది అనమాట. నెక్స్ట్, మానసిక ఉదాహరణములు. తీవ్రావేశముతో తీరని విసుగుతో లోనొచ్చుకొను దుఃఖములో ఇది చర్మం పైన అదృశ్యమే అణగును అన్నారు. అంటే బాగా ఎక్సైట్ అయిపోయినా, విపరీతమైన వెక్సేషన్ గురైనా, లేదా ఇంటర్నల్ గ్రీఫ్ చాలా ఎక్కువగా ఉన్నా, అప్పుడు కూడా అంటే చిన్న చిన్న కారణాలకి, అసలు మన ఊహకు కూడా అందని కారణాలకి, ఈ చర్మం మీద స్కిన్ కంప్లైంట్ ఏంటి, అదేమో ఇంటర్నల్ గ్రీఫ్ వల్ల పోవడం ఏంటి, లేదా విపరీతంగా ఎక్సైట్ అయిపోతే పోవడం ఏంటి, ఇదంతా కూడా చాలా వింత విచిత్రంగా అనిపిస్తూ ఉంటది. నెక్స్ట్, గజ్జిపొక్కునకు తుల్యములుగా తల తామర టీనియా క్యాపిటిస్, శిశు చర్మంపై పెరుసెక్కిన అడచ మిల్క్ క్రస్ట్, మళ్ళా తలమాద టెటర్, ఇవి కూడా సోరా యొక్క రూపములే అన్నారు. సో ఈ గజ్జిపొక్కునికి ఈక్వల్ గా మనకి టీనియా క్యాపిటిస్, తల మీద మొత్తం కూడా ఆ స్కిన్ కంప్లైంట్ వచ్చేస్తుంది. లేదా చిన్నపిల్లల్లో బాగా మిల్క్ క్రస్ట్, బాగా మిల్క్ క్రస్ట్ లో ఫామ్ అయిపోయి స్కిన్ కంప్లైంట్ లేదా టెటర్, ఇవి కూడా మనకి సోరా యొక్క రూపములే అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్, కిందకి, సోరా దుష్ట స్వభావమును. సో ఇవన్నీ కూడా మనకి సోరా యొక్క రకరకాలైన రూపాలే. బట్ ఇవన్నీ కూడా మనకి ఈ ముందు చెప్పిన ఈ ఆయా కారణాల వలన చాలా సింపుల్ గా అవి పోయి ఇంటర్నల్ గా చాలా చాలా డేంజరస్ కాన్సిక్వెన్సెస్ కి వెళ్ళిపోతుందని మనకి చెప్తున్నారు అనమాట. చోర దుష్ట స్వభావం ఎరుగక గచ్చిపొక్కును ఏదో ఒక విధముగా వైగుణ్య చికిత్సలతో పోగొట్టుడుతో అదే నశించునని తేలికగా తలంచుడు చాలా తప్పు అన్నారు. సో సోరా యొక్క నేచర్ ఆఫ్ సోరా తెలియక ఈ గజ్జిపొక్కు ఏదైతే ఉందో దాన్ని ఏదో ఒక రకంగా ఇష్టం వచ్చిన ట్రీట్మెంట్లు చేసి అది దాన్ని మనం పోగొడిస్తే అది పూర్తిగా క్యూర్ అయిపోతుందని చాలా సింపుల్ గా ఆలోచించడం అనేది చాలా తప్పు అంటున్నారు. అలా చేయబడి చికిత్సలతో చోరాను పోగొట్టినను అది అణిగి ఉన్నను తన నైజ విష పరిణామ స్వభావ ప్రయత్నములో పగబట్టియే ఉండును అంటున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం అడ్డదిడ్డమైన చికిత్సలు ట్రీట్మెంట్లు చేసి ఈ సోరాన్ని మనం పోగొట్టేసామని మనం అనుకున్నా, లేదా అది సప్రెస్ అయిపోయినా, దాని యొక్క ఆ విష స్వభావం ఏదైతే ఉందో అది ఇంటర్నల్ గా లోపల పగబట్టి ఉంటుందంట. సో ఆ పగబట్టి ఆ లోపల అలా కాచుకొని కూర్చుని ఒక్కొక్క ఆర్గాన్ని అలాగలాగా అటాక్ చేసుకుంటూ మొత్తం హెల్త్ ని మొత్తం సర్వనాశనం చేస్తుంది అనమాట. నెక్స్ట్, లోని సోరా మయేజం చర్మం మీద గజ్జిపొక్కుతోనున్నను లేకున్నను ఆ పొక్కు నిమిత్త చికిత్సా కారణములతో అంతర్ముఖము కాగలదు అన్నారు. సో ఈ సోరా మయేజం ఏదైతే ఉందో దాని యొక్క ఆ గజ్జిపొక్కు ఏదైతే ఉందో అది చర్మం మీద ఉన్నా లేకపోయినా ఆ పొక్కుకి ఏ చిన్న ట్రీట్మెంట్లు చేసినా గానీ అది ఇంటర్నల్ గా వెళ్ళిపోతుందంట బయట నుంచి. అది అణిగిన తదనంతరం వచ్చు సోరాకు సంబంధించిన నట్టి వాటికి కొరుకుడు, అత్తికాయ పులిపిరి వ్యాధుల కంటే ఎక్కువగా అపకారము విధ్వంసము కలిగించగలిగిన అనేక తరుణ దీర్ఘ వ్యాధులకు మూల కారణము అగును అంటున్నారు. అంటే ఈ సోరామయాజం ఏదైతే ఉందో దానికి ఆ స్కిన్ మీద ఆ
సోరామాయిజం చర్మం మీద గజ్జిపొక్కుతో నున్ననో లేకున్నో ఆ పొక్కు నిమిత్త చికిత్స కారణములతోనే అంతర్ముఖం కాగలదు. సింపుల్ గా ఇంటర్నల్ గా వెళ్ళిపోద్దంట. అది ఎప్పుడైతే అణిగిపోయిందో, సప్రెస్ అయిపోయిందో, ఆ తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్ని కూడా సోరాకు సంబంధించిన ఆ కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి మనకి సిఫిలిటిక్ షాంకర్ లేదా మనకి అఫిగ్వా డిసీజ్ ఏవైతే ఉంటాయో, అంటే సిఫిలిట్స్ అండ్ సైకోటిక్ మయాజమ్స్ కన్నా మోస్ట్ డేంజరస్ గా ఇంటర్నల్ గా అపకారము విధ్వంసము కలిగించగల అనేక తరుణ దీర్ఘ వ్యాధులకు మూల కారణమగను. అప్పుడు ఆ సోరిక్ మయాజం ఏదైతే ఉందో అది ఇంటర్నల్ గా పూర్తి డ్యామేజ్ చేసి డిస్ట్రాయ్ చేసే చేసేటువంటి ఎక్యూట్ అండ్ క్రానిక్ డిసీజెస్ కి మూల కారణం అవుతుందంట. నెక్స్ట్ కిందకి, పూర్వకాలంలో కూడా చాలా మంది రోగులలో చర్మం మీదకి ఒకసారి గజ్జిపొక్కు వచ్చిపోయిన తర్వాత అది మరలా తన ప్రథమ స్వరూపమైన కుష్టు రూపమును పొందలేదు అంటున్నారు. పూర్వకాలంలో కూడా ఒక్కసారి గజ్జిపొక్కు వచ్చి పోతే ఇంకా అది మళ్ళా దాని ప్రైమరీ ఫామ్ అయిన లెపర్సీ రూపాన్ని అయితే పొందలేదంట. తన మాతృకి అయిన కుష్టునకు ఎంతయో పేద రూపము దాల్చి ఉన్నట్లున్నను దాని అంత స్వభావములో ఆ కుష్టు మాతృకకు అభేదముగా ఉండుట, అది మరొకసారి దాని తొలి రూపు దాల్చు అవసరం లేనిదై ఉండుటే దీనికి కారణము అంటారు. సో దాని ప్రైమరీ ఫామ్ ఏదైతే ఉంటుందో, కుష్టు అన్నది ఏదైతే ఉందో దానికి ఎంత దగ్గరగా ఉన్నట్టు ఆ అనిపించినా గాని ఆ అంత స్వభావంలో మాత్రం, అంటే ఎంత బయటికి ఎక్స్టర్నల్ గా చూడడానికి ఎంత డిఫరెంట్ గా ఉన్నా గాని కుష్టుకి దాని అంత స్వభావంలో మాత్రం ఆ కుష్టుకి చాలా దగ్గరగానే ఉండుట, కానీ అది మళ్ళా దాని ప్రైమరీ ఫామ్ ఏదైతే ఉందో లెపరసీని మాత్రం ఎప్పటికీ లెపరసీ ఫామ్ లోకి రాలేదని చెప్తున్నారు అన్నమాట. సో వన్స్ ఈ గజ్జిపొక్కలు వచ్చి పోతే ఇంకా మళ్ళా అది దాని ప్రైమరీ ఫామ్ అయిన లెపరసీలోకి మాత్రం కన్వర్ట్ అవ్వలేదని చెప్తున్నారు అన్నమాట. వెలుపల అణిగిన తర్వాత లోన దాగిన సోరాకు పూర్వకాలపు కుష్టితో వచ్చేవాని కంటే చాలా ఎక్కువ సంఖ్యలో తీవ్రమైన అపకారమైన అనేక విష పరిణామ వ్యాధులుగా రూపొందుటకు వచ్చినట్టు వ్యాధికి ప్రత్యామ్నాయముగా ఉపశాంతికరముగా పనిచేయగల వ్యాధి బహిర్గత ద్వారము కాకుండాటియే వాని తీవ్రతకు కారణమై ఉన్నది అంటున్నారు. సో ఎప్పుడైతే లోపలికి సప్రెస్ అయిపోయింది ఈ సోర, సప్రెస్ అయిపోయి లోపల సోర దాగున్నదనమాట. సో ఎప్పుడైతే దాగున్నదో పూర్వం వచ్చే కుష్టి ఏదైతే ఉందో దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కన్నా ఇంకా మోర్ సివియర్ అండ్ మోర్ అగ్రెసివ్ గా ఈ డిసీజ్ కన్వర్ట్ అయిపోద్దంట. అయిపోయి అపకారమైన అనేక విష పరిణామ వ్యాధులుగా రూపొందుటకు వచ్చినట్టి వ్యాధికి ప్రత్యామ్నాయంగా ఉపశాంతికరముగా పనిచేయగల వ్యాధి. అంటే ఇప్పుడు ఇంటర్నల్ గా బాగా ఒక పెద్ద కాంప్లికేషన్స్ డెవలప్ అయిపోయాయి, కానీ ఆ డెవలప్ అయిపోయిన డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా బయటికి వెళ్ళే ఇంకా ఛాన్స్ లేదనమాట. సో ఎప్పుడైతే అవి బయటికి వెళ్ళే ఎలిమినేటివ్ ప్రాసెస్ ఎప్పుడైతే లేదో దాని వలన అవి చాలా సివియర్ అయిపోతున్నాయని మనకి చెప్తున్నారు అనమాట. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్. మీకు అర్థమైంది అనుకుంటున్నా, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సో ఎప్పుడైతే వన్స్ సోరా ఇంటర్నల్ గా సప్రెస్ అయిపోయిందో పూర్వం వచ్చే కుష్టు వలన వచ్చే ఇబ్బందుల కన్నా ఇంకా మోర్ సీరియస్ కాంప్లికేషన్ అన్ని డెవలప్ అయిపోతాయంట. అవి డెవలప్ అయిపోయినప్పుడు యూజువల్ గా మనకి బయటికి ఎక్స్టర్నల్ గా బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ కనుక ఉంటే అది కొంతైనా శాంతించి సింపుల్ ఫామ్ లోకి కన్వర్ట్ అయ్యేది. కానీ ఎప్పుడైతే సప్రెస్ అయిపోయి మళ్ళీ బయటకు వచ్చే ఛాన్స్ ఎప్పుడైతే లేదో ఇంటర్నల్ గా చాలా సీరియస్ కాంప్లికేషన్స్ డెవలప్ అయిపోతున్నాయని చెప్తున్నారు. నెక్స్ట్ సోరా స్వభావము, ఇది చాలా 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 ఇంపార్టెంట్. అసలు ఒక 4-5 పాయింట్లలోనే మొత్తం సోరా ఏంటిది అన్నది హ్యాన్మెన్ గారు మనకి ఆ చెప్పేశారు అనమాట. చాలా సింపుల్ గా చెప్పేశారు. కానీ ఆ సింపుల్ గా చెప్పిన దానిలోనే ఎంతో డీపర్ మీనింగ్ అయితే ఉంది. అదేంటో మనం చదువుకుందాం.
సోరా స్వభావము అతి ప్రాచీనము, మోస్ట్ ఏన్షియంట్, ఆల్మోస్ట్ సృష్టి ప్రారంభం నుంచి ఉందంట. సృష్టి ప్రారంభం ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి కూడా ఉంది. మోస్ట్ ఏన్షియంట్ అండ్ అతి సాంక్రామిక గుణము కలది అన్నారు. అంటే మోస్ట్ హైలీ ఇన్ఫెక్షువస్ అన్నమాట. సో హైలీ ఇన్ఫెక్షువస్, ఒకరి నుంచి ఒకరికి చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అతి అపార్థకృతము, మోస్ట్ మిస్అండర్స్టూడ్. సో అసలు దాని గురించి ఎవడు ఇప్పటి వరకు సృష్టిలో ఆయన తప్ప ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు అనమాట. సో అంతటి మిస్అండర్స్టూడ్ అయిన ఆ ఇదన్నమాట దాని నేచర్ అది. అండ్ ఇట్స్ యూనివర్సల్, అతి విశ్వవ్యాప్తం, మొత్తం యూనివర్స్ మొత్తం, ఈ ప్రపంచం మొత్తం కూడా వ్యాప్తి చెందిపోయింది అనమాట. నెక్స్ట్ అతి నాశనకరము, మోస్ట్ డిస్ట్రక్టివ్. సో మోస్ట్ డిస్ట్రక్టివ్ అన్నమాట. అది కాకుండా వంశానుగత వ్యాధులకు మూల కారణం అయినట్టుది అన్నారు చాలా వరకు. సో హెరిడిటరీ డిసీజెస్ కూడా మెయిన్ కారణము మన ఈ సోరానే అని చెప్తున్నారు. సో ఈ పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా 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 ఇంపార్టెంట్. మోస్ట్ ఏన్షియంట్ అండ్ మోస్ట్ ఇన్ఫెక్షువస్ అండ్ మోస్ట్ మిస్అండర్స్టూడ్ అండ్ ఇట్స్ మోస్ట్ యూనివర్సల్ అండ్ మోస్ట్ డిస్ట్రక్టివ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ హెరిడిటరీ డిసీజెస్. సో ఇది సోరా యొక్క స్వభావాన్ని అతి సింపుల్ గా మనకి చెప్పారు, కానీ ఇందులోనే మనం పడే అన్ని రకాలైన బాధలకి కూడా కారణం ఇదే అని మనకి చెప్తూ ఉన్నారు అనమాట. సో ఆ హానమెన్ గారు అర్థం చేసుకున్న ఈ సోరా ఇంకా అత్యద్భుతం అన్నమాట. సో అసలు వ్యాధి యొక్క మూలాన్ని ఆయన క్రాక్ చేశారు. చాలా అంటే సులభంగా కాదు, బట్ చాలా కష్టాలు పడి 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 పడి. సో ఆ సృష్టి రహస్యం ఏదైతే ఉందో ఆ రహస్యాన్ని ఛేదించారనమాట. ఆ రహస్యాన్ని ఛేదించడమే కాదు, మనందరికీ కూడా అవకాశం కల్పించారు. ఆ రహస్యాన్ని ఛేదించి దాని యొక్క ట్రీట్మెంట్ ఎలా చేయాలన్నది కూడా మనకి చెప్పారు. సో మనం అందుకే మనం కూడా పుట్టామన్నమాట. ఆయన సైన్యం కింద మనం కూడా పుట్టాము. సో మనం ఎంత బాగా దీన్ని వంటకెక్కించుకొని ఆ మనం ఫాలో అవుతామో ఖచ్చితంగా అన్ని అద్భుతాలను అయితే మనం ఆ, చేయగలుగుతాం అన్నమాట. నెక్స్ట్, సో ఒక్కొక్క పాయింట్ ని కూడా మళ్ళా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో సోరా అతి ప్రాచీన మయాజము అన్నారు. చరిత్రకు పూర్వమందే ప్రథమ దీర్ఘవ్యాధి అయిన కుష్ఠరూపము దాల్చట్లో సోరా ఉన్నట్లు చరిత్ర చెప్పుచున్నది అన్నారు. సో అంటే హిస్టరీ స్టార్ట్ అవ్వక ముందే, ఈ పుస్తకాలు అవి రాయక ముందే, ఈ మనకి ప్రైమరీ ఫార్మ్ ఆఫ్ డిసీజ్ ఏదైతే లెపరసీ ఉందో అది ఉన్నప్పటికీ సోరా ఉందని మనకి హిస్టరీ చెప్తుంది అనమాట. పురాతన కాలంలో కుష్ఠవ్యాధికి సోరా పరిమితమైనప్పుడు, లేక కుష్ఠవ్యాధి తుదకు కనిష్టమైన గజ్జిపొక్కు రూపం ఎత్తు వరకున్న కాలములో ఈ వైద్య గ్రంథోక్తమైన అసంఖ్యాక దీర్ఘవ్యాధులు ఏమీ వచ్చినట్లుగా సాక్ష్యాధారములు లేవు. కనుక మానవ దీర్ఘవ్యాధులన్నింటికి సోరాయే తల్లిగా పరిగణింపవలసి ఉండును అంటున్నారు. అంటే సో హిస్టరీకి ముందే మనకి కుష్ఠరూపం దాల్చడంలో సోరా ఉంది అని మనకి హిస్టరీ చెప్తుంది అన్నారు. సో పురాతన కాలంలో కుష్టు వ్యాధికి సోరా టోటల్ గా కుష్టు వ్యాధి రూపంలోనే ఉన్నప్పుడు, లేక కుష్టు వ్యాధి ఫైనల్ గా ఆ దాని సింపులర్ ఫార్మ్ ఆఫ్ డిసీజ్ అయిన గజ్జిపొక్కు రూపం ఏదైతే ఉందో అక్కడి వరకు కూడా మనకి ఈ వైద్య గ్రంథోక్తమైన అసంఖ్యాక దీర్ఘవ్యాధులు ఏవేవైతే ఉన్నాయో అవి ఏమీ కూడా అంతకు పూర్వం లేవంట. అవి ఉన్నట్టు ఏ మెడికల్ బుక్స్ లోని హిస్టరీలోని కూడా లేదంట. సో అందువల్లనే కనుక మానవ దీర్ఘవ్యాధులన్నింటికి సోరాయే తల్లిగా పరిగణింపవలసి ఉండు అన్నారు. అది ఎప్పుడైతే అలాగా సప్రెస్ అయిపోయిందో ఆ తర్వాత నుంచి అప్పుడు మనకి ఈ పెద్ద పెద్ద డిసీజెస్ అవి కూడా స్టార్ట్ అయ్యన్నమాట. సో మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అని మనం ఈ సోరాని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్, సోరా అతి సాంక్రామికమైన మయాజము. సో ఒకరి నుంచి ఒకరికి చాలా
ఈజీగా స్ప్రెడ్ అయిపోద్ది అనమాట. మానవ సర్వ సాంక్రామిక వ్యాధులన్నింటికంటే, అంటే ఏవైతే ఇన్ఫెక్షస్ డిసీజెస్ అని మనం ఏవైతే చెప్పుకుంటామో అవి వాటన్నిటికంటే కుష్టు వ్యాధి అనే సోర చాలా సర్వసామాన్యము, తీవ్రతరము, సులభతరము, సంపూర్ణమైన సాంక్రామిక గుణము కలిగినది అంటున్నారు. మోస్ట్ చాలా సింపుల్ గా, చాలా సివియర్ గా, చాలా కంప్లీట్ గా ఇది దీనిలోని పూర్తిగా ఆ ఇన్ఫెక్షస్ నేచర్ ఉంటుందంట. అలాగే దాని కనిష్ట రూపమై దానికి కుష్టు మూలముగా కలిగిన గజ్జిపొక్కు కూడా ఆ కుష్టు గుణ స్వభావమైన అతి సాంక్రామిక తత్వము, అంటుకొని తత్వము కలిగి ఉండును అంటున్నారు. సో అందుకే దాని కనిష్ట రూపమైన ఏదైతే ఉందో దాని సింపులర్ ఫార్మ్ ఆఫ్ డిసీజ్ ఏదైతే గజ్జిపొక్కు ఉందో అది కూడా ఆ ప్రైమరీ ఫామ్ ఉన్న కుష్టు రూపం ఏదైతే ఉందో ఆ రెండిటిలోని కూడా చాలా హైలీ ఇన్ఫెక్షస్ నేచర్ రెండు కలిగి ఉంటాయని చెప్తున్నారు అనమాట. డాక్టర్ హ్యాన్మెన్ గారు మాంటిసెరెట్ పర్వత గుహలో ముక్కు మూసుకున్న మునీశ్వరుడు రాజప్రాసాదములో పట్టు పీతాంబరములో జోలిక సాయి అయిన రాచబిడ్డ కంటే ఏమాత్రము అరుదుగా ముఖ్యముగా సోరా గజ్జిపొక్కు తా తాకు నుండి తప్పుకొని దూరమై ఉండజాలరు అని నొక్కి వక్కాణించరు. ఇది చాలా 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 అద్భుతం అండి. ఏంటంటే ఎక్కడో హిమాలయాలు అవనియండి, ఎక్కడైనా అవనియండి, ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్న ఆ మునీశ్వరుడు అయినా గాని సేజ్ సెయింట్ ఆ సేజెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళైనా, లేదా మనకి అప్పుడే పుట్టిన మనకి ప్రిన్సెస్ ఎవరైతే ఉంటారో మన రాజప్రసాదంలో, అంటే ఒక రాజుగారి కోటలో పుట్టిన ఆ పిల్లోడు ఎవరైతే ఉంటారో ఆ పిల్లోడు కానియండి. సో అక్కడి నుంచి ఇక్కడి వరకు ఎవ్వరు కూడా దీని నుంచి తప్పించుకోలేరు అని చెప్తున్నారు అనమాట. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. సో అంటే సింపుల్ గా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఈ సోరా నుంచి తప్పించుకోగలిగే వాళ్ళు ఎవరు లేరని చెప్తున్నారు అనమాట. కనుకనే ఈ సోరా సర్వసాధారణముగా విశ్వవ్యాప్త సాంక్రామికంగా పరిగణించబడినది అన్నారు. అందుకే ఈ సోరా చాలా సింపుల్ గా మొత్తం యూనివర్సల్ గా ఇన్ఫెక్షస్ అని మనం దాన్ని పరిగణించబడినది అని చెప్తున్నారు అనమాట. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ సింపుల్ గా మనం అర్థం చేసుకుంటే ఈ సృష్టిలో పుట్టిన ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో పుట్టిన ఏ మనిషి అయినా కానీ దీని నుంచి తప్పించుకోలేరు అని చెప్తున్నారు అనమాట. సో అంతటి అంతటి ఆ ధ్యానం చేసే మహర్షి అయిన, లేదా ఈ ఆ రాజప్రాసాదంలో అప్పుడే పుట్టిన ఆ ప్రిన్స్ ఎవరైతే ఉంటారో ఆ ప్రిన్స్ అవనియండి, వాళ్ళు కూడా ఎవరు కూడా దీని నుంచి తప్పించుకోలేరు అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్, సోరా చాలా అపార్థకృతమైన మయజము అంటున్నారు. మిస్అప్రహెండెడ్. సో అస్సలు అర్థం చేసుకోలేదు దీన్ని, అస్సలు మినిమం కూడా కరెక్ట్ గా అర్థం చేసుకోక దీన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసుకొని అపార్థం చేసుకున్నారనమాట అందరూ కూడా. పెక్కేండ్ల నుండి పెక్కేండ్ల నుండి వైద్యులను సామాన్యులను సోరాను తేలిగ్గా అపార్థం చేసుకుంటారు. సో ఈవెన్ డాక్టర్లు అవనియండి, లేదా నార్మల్ పీపుల్ అవనియండి, ఎవ్వరు కూడా దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోలేకపోయారంట ఈ సోరాని. సోరాను కొరుకుడు పుండు వల్లనే, సైకోసిస్ అత్తికాయ పులిపిరి వల్లనే కేవలం ఒక బయట చర్మ వ్యాధిగా స్థూలార్థం చేసిరి అంటున్నారు. సో ఈ సిఫిలిటిక్ శాంకర్, సైకోటిక్ ఫిగ్వాట్ ఏదైతే ఉందో అవి బయటికి, అవి మామూలుగా అవి బయటికి సింపుల్ గా ఉన్నాయి. అదేముంది దానిలానే స్వరాన్ని కూడా ఒక స్కిన్ కంప్లైంట్ కిందే కన్సిడర్ చేశారు తప్ప, సో ఈ మయజమ్స్ అని మనం ఏదైతే హోమియోపతిలో చెప్పుకుంటామో ఆ మయజమ్స్ ని వేటిని కూడా అసలు మోడర్న్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఏదైతే ఉందో, లేదా మోడర్న్ సిస్టమ్ ఆఫ్ మెడిసినే కాదు, అంతకు పూర్వం ఉన్న అన్ని
సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ కూడా వాళ్ళు ఎవ్వరు కూడా దీన్ని అర్థం చేసుకోలేకపోయారు అనమాట. వాటి తత్వాన్ని అర్థం చేసుకోలేకపోయారు. అవి ఇంటర్నల్ గా వెళ్ళిపోయిన తర్వాత అవి ఎంత డేంజర్ ని లోపల చేస్తాయి అన్నది అర్థం కాక, తెలియక, దాన్ని అర్థం చేసుకోక, దాన్ని సింపుల్ గా ఒక స్కిన్ కంప్లైంట్ కిందే కన్సిడర్ చేశారు తప్ప, ఆ బయటకు కనిపించే ఆ చిన్న స్కిన్ కంప్లైంట్ ఇంటర్నల్ గా ఎంతో తీవ్రమైన వినాశకరమైన వ్యాధుల్ని అదే సృష్టిస్తుందని తెలుసుకోలేకపోయారు అనమాట. ఇది అందుకే కాలం జన్ముడు అని మనకి ముందు చెప్పారు చూసారా, ఒక్క హ్యానుమెన్ గారు ఒక్కరికి మాత్రమే అది అర్థమైంది. అది ఇంటర్నల్ గా ఎంత డేంజరస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నది ఈయన ఒక్క ఆయనే దాన్ని అర్థం చేసుకోవడమే కాదు, దాన్ని ట్రీట్ చేయడానికి కూడా మనందరికీ కూడా చెప్పారనమాట. నెక్స్ట్, దీనిని కొరుకుడు పండుకు సైకోసిస్ అత్తికాయ పులిపేరు వల్లనే లోకల్ డిసీజ్ అనుకొని, ఆ ప్రాదేశిక తేలిక వ్యాధిగా అనుకొని చికిత్స చేసి రూపుమాపుడు జరిగినది అన్నారు. దాన్ని ఎప్పుడైతే ఆ కురుపులు వచ్చాయో వాటిని ఇది ఏదో చాలా సింపుల్ డిసీజ్, ఏదో ఎక్స్టర్నల్ గా వచ్చింది, లోకల్ మ్యాలడీ అనుకొని దానికి ట్రీట్మెంట్లు చేసి దాన్ని పూర్తిగా రూపుమాపేస్తారంట. సో గజ్జిపొక్కును కొరుకుడు పుండు వల్లనే, సెగరోగపు అత్తికాయ పులిపేరు వల్లనే ప్రథమ దశలోనే వైగుణ్యమైన బాహ్య చికిత్సలతో నశింప చేయకున్నచో అది ఆ రెంటి వల్లనే పొక్కులోని విష పదార్థము అంతర్గత వ్యాధిగా రక్తనాళముల ద్వారా శరీరం అంతా వ్యాపించి పరిడవిల్లునని వైద్యులు అపార్థము చేసుకుంది అని. సో ఈ గజ్జిపొక్కు కూడా దీన్ని ప్రైమరీ ఫామ్ లోనే మనం ఎక్స్టర్నల్ గా గనక మనం ట్రీట్ చేయకపోతే ఆ కొరుకు సిఫిలిటిక్ శాంకర్ వల్లే, లేదా మనకి ఫిగ్వాట్లానే దీనిలోని విష పదార్థము ఇంటర్నల్ గా వెళ్ళిపోయి మనకి ఈ రక్తనాళాల ద్వారా లోపలికి వెళ్ళిపోయి శరీరం అంతా వ్యాపిస్తుందని ఆ ఈ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అపార్థం చేసుకున్నారంట. అందుకే దాన్ని బయటనే దానికి ఏదో ఒకటి ముందు రాసేసి ఏదో ఒకటి చేసేసి దాన్ని రూపుమాపేయాలని చాలా ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ తో విపరీతమైన ప్రయత్నం అయితే